ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనంలో చూసుకుందాము. అందులో వాక్యం కనపడుతుందండి. ఓకే, నేను 1 2 3 అంటాను, అందరూ చూద్దాము. రెడీ, 1 2 3 గో. పిల్లలారా, అందరూ చూద్దామా? రెడీ, 1 2 3 గో. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండుడి, ఇది ధర్మమే. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము ఎవరి గురించి అంటే పిల్లల గురించి. చెప్పండి, పిల్లల గురించి అని చెప్పండి. మనం వాక్యం చదివేటప్పుడు ఏం చదివేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో అది మనం చూడాలి. ఓకే, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? హలో, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే పిల్లలకి ఇవ్వాల్సిన మెసేజ్ ప్రభువారు అపోస్తుడైన పౌలు ద్వారా పిల్లలకు మెసేజ్ ఇస్తున్నాడండి. ఆ మెసేజ్ ఏంటంటే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండుడి. హల్లెలూయా. సో పిల్లలకు మనము ఎవరికి విధేయత కలిగి ఉండాలంట? ఎవరికి విధేయతగా ఉండాలంట? అక్కడ మీరు గమనిస్తే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు. ప్రభునందు మీ తల్లిదండ్రులకు అంటే మన ఆత్మీయమైన తల్లిదండ్రులు ఉంటారు కదా, వారికి మనం ఏమి కలిగి ఉండాలని వాక్యం చెప్తుందంటే విధేయులై ఉండాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదేంటంట? ఇది ధర్మము, అంటే ఇది మంచి పని. సో పిల్లలందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆత్మీయమైన తల్లిదండ్రులకు మీరు విధేయత కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క భౌతికమైన జీవితంలో దేవుడు మనకంటూ ఇచ్చిన తల్లిదండ్రులకు మనం విధేయులై ఉండడము అది ధర్మం అండి. హల్లెలూయా. ఓకే, 2-3 వచనాలు కలుస్తున్నాయి, చదువుదాము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎవరికి మేలు కలుగుటకంట? ఎవరికి మేలు కలుగుటకు అంటే పిల్లలకు మనకు మేలు కలగాలంటే మనము తండ్రిని తల్లిని సన్మానించాలి. హల్లెలూయా. సన్మానించాలంటే ఏం చేయాలి? సన్మానించాలంటే ఏం చేయాలి? చూడండి, కొంతమంది పిల్లలు వారు స్కూల్స్ దగ్గర వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు వీరు నా తల్లి నా తండ్రి అనడానికి వాళ్ళు కొంచెం మొహమాటం పడతారండి. ఎప్పుడైనా గమనించారా? అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు వస్త్రధారణ అది సరిగా లేదనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మమ్మీ నువ్వేంటి మమ్మీ స్కూల్కి వచ్చావు, నువ్వేంటి మమ్మీ కాలేజ్కి వచ్చావు అంటే ఎప్పుడైనా చూసారా మీరు? అంటే కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారంటే వీరు నా తల్లి వీరు నా తండ్రి అని చెప్పుకోవడానికి లోకంలో ఉన్న తల్లిదండ్రులు లోకంలో ఉన్న పిల్లలు ఆ విధంగా బిహేవ్ చేస్తారు. కానీ నువ్వు ఏ విధంగా ఉండాలంటే, మీ తల్లి అయినా మీ తండ్రి అయినా నువ్వు వారికి ఏం చేయాలని వాక్యం చెప్తుందంటే సన్మానించాలి. ఏం చేయాలంట? ఇవ్వండి, యూదులకు ఆచారం ఒక ఆచారం చెప్తాను. పిల్లలు ఇది బెన్హిన్ గారు చెప్పారు. బెన్హిన్ గారు ఎంతమంది తెలుసు అండి? పాస్టర్ బెన్హిన్ అయ్య గారు. సో పాస్టర్ బెన్హిన్ గారు అయ్య గారు వారి ఇంట్లో ఉన్న కల్చర్ ఏంటంటే, వీరు స్కూల్స్కి వెళ్ళి వస్తున్నప్పుడు కల్లా నాన్నగారు ఏం చేస్తారంటే చైర్ వేసుకుని కూర్చుంటారంట. ఏం వేసుకుని కూర్చుంటారు? సో పిల్లలు ఏం చేస్తారు అంటే వీళ్ళందరూ వరుసకు వచ్చి ఇలా చేయి పట్టుకుని ఇట్లా ముద్దు పెట్టేసి లోపలికి వెళ్ళేవారంట. ఎవరికి అర్థమైందా? అంటే అట్టి రీతిగా వీరు సన్మానించేవాళ్ళండి. హల్లెలూయా. సో మనము కూడా ఏం చేయాలంటే మన తల్లిని మన తండ్రిని సన్మానించేటట్టుగా మన జీవితం ఉండాలి. నేను అంటాను, మీ తల్లిదండ్రులకి కూర్చోపెట్టి సాల్వ్ వేస్తేనే సన్మానం కాదు. లోకంలో వాళ్ళ మంచి పేరు మీరు కలిగి ఉంటే దానికన్నా గొప్ప సన్మానం వాళ్ళకి ఏముండదండి. ప్రైజ్ ది లార్డ్. అంటే వారు బ్రతికిన దానికన్నా మనకు బ్రతుకు ఇంకా చాలా బాగుంటే అదే వాళ్ళ సన్మానం అండి. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎవరు కూడా మా పిల్లలు మేము కష్టపడిన విధంగా కష్టపడాలి అని వాళ్ళకి ఆలోచన కలిగి ఉండరండి. వాళ్ళు ఏమనుకుంటారు, మా పిల్లలు మాకన్నా మంచి స్థాయిలో ఉండాలి, మాకన్నా మంచి వస్త్రాలు ధరించుకోవాలని ఆశ ఉంటుంది. హల్లెలూయా. సో మీరు మీ ఆత్మీయమైన తల్లిదండ్రులకు అంటే మీ పాస్టర్ గారికి మీ పాస్టర్ అమ్మ గారికి మనం ఎలా ఉండాలంటే విధేయులై ఉండాలి,
మరియు మీ యొక్క జీవితం ఎలా ఉండాలంటే వారిని సన్మానించేటట్టుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆత్మీయ కోణంలో చూస్తే. అదేవిధంగా భౌతికమైన కోణంలో చూసినా కానీ మనము మన తల్లిదండ్రులకు విధేయులై ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, నేను మా యొక్క ఆత్మీయమైన తల్లిదండ్రులకు, భౌతికమైన తల్లిదండ్రులకు సన్మానం చేసే రీతిగా జీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏం కలుగుతుందంటే మనకి మేలు అని చెప్పండి, మేలు. నెక్స్ట్, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. హల్లెలూయా. సో ఎప్పుడైతే మన తల్లిదండ్రులకు విధేయులై వారిని సన్మానించేటట్లుగా మన జీవితం జీవిస్తే మొదటిగా మనకు మేలు కలుగుతుంది, రెండోది మన దీర్ఘాయుష్మంతులు అవుతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా వాక్యం వింటున్నారా మీరు? ఎంతమందికి నా మాటలు వినపడుతున్నాయి? ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? సో వెళ్ళేటప్పుడు ఏ వాక్యం అయితే వింటున్నారో దాన్ని మీరు అందరూ ఆచరణలో పెట్టే జీవితంగా మీ యొక్క జీవితం ఉన్నది గాక. ఇప్పుడు 4వ వచనం, తండ్రులారా. ఇప్పుడు ఎవరికి మెసేజ్? పిల్లలు అయిపోయారు. నెక్స్ట్ తల్లిదండ్రులకు ఇస్తున్న మెసేజ్ ఏంటి తెలుసా? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంట? తల్లిదండ్రులు ఏం చేయాలంట? హలో, తల్లిదండ్రులు ఏం చేయాలి? మీరు చదివారు వాక్యం. తండ్రులారా అంటే తల్లిదండ్రులారా, మీ పిల్లలు కోపము రేపక. తల్లిదండ్రులు ఏం చేయాలి? కర్ణాకరం గ్రేసమ్మ ఆంటీ అంకుల్ వింటున్నారా? కొంచెం అంకల్ తీసుకెళ్ళిపోమ్మా. ఇప్పుడు నేను తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను. నేను మీరు చీటికి మాటికి పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపకూడదంట. వాళ్ళు పొద్దునే స్కూల్కి వెళ్ళి లేదా డ్యూటీకి వెళ్ళి అలిసిపోయి వస్తారు, రాగానే కొట్టేసి వెళ్ళిపోయి చెప్పు. ఎక్కువ మనకున్న మన భారతదేశంలో ఒక దరిద్రం ఏంటి తెలుసా? ఒక్క పిల్లలకు ఇంకో పిల్లలు కంపేర్ చేయడం. వాళ్ళు చూడు ఎలా పాటలు పాడుతున్నారు, వాళ్ళు చూడు ఎలా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు చూడు ఎలా చదువుకుంటున్నారు. నీకేం తక్కువ చేసావరా? ఛీ, నువ్వు బ్రతుకుతున్నావు, పక్కన కుక్క కూడా బ్రతుకుతుంది, ఏం తేడారా? నేను అంటాను, లోకం అంత తల్లిదండ్రులు అండి, లోకంలో మీ పిల్లలు వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు కొన్నిసార్లు తల్లిదండ్రులు మనకు తెలియదు. మనం అనుకున్న సరదాగా అక్కడికి వెళ్ళి పని చేసి వచ్చేస్తారు, కానీ నీకు తెలీదు వాళ్ళు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో. వాళ్ళు ఉద్యోగం చేసే స్థలంలో ఎవరు వాళ్ళని కించపరుస్తున్నారో, వాళ్ళకి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఏం పట్టించుకో. ఒక్కోసారి మనం అనుకున్న జరిగిపోవాలి, జరగకపోతే వాళ్ళని చీట్లు వేసేయడం లేదా 2 తగిలిచ్చేయడం. మొద్ద చూడరా, చదువుకుని ఎవరైనా బాగుపడ్డారా? కాబా ఐ సెడ్ సంథింగ్. నిజంగా ఒకసారి ఆలోచిస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారా, లేకపోతే చదువు లేని వారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారా? నువ్వు మహా అయితే చదువు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతావేమో, ఓకేనా? ఇప్పుడు మన యొక్క ప్రధానమంత్రి గారు ఎంతవరకు చదువుకున్నారండి? వాళ్ళు పక్కనున్న స్థలాల్లో ఎవరైనా లెక్కేస్తే కూడా చదువుకునే వాళ్ళు కనపడవు. చదువు బాగుపడరా అనబడదు. అమ్మ చదువు బాగుపడింది వాళ్ళు ఎవరమ్మా అనాలి. నేను చదువును తక్కువ చేస్తలేదు. నేను ఏమన్నానండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల్ని చదివిపిస్తున్నాం, దేనికోసం చదివిపిస్తున్నాం? ఇంజనీర్ అవ్వాలనుకుంటాం. వాళ్ళు ఇంజనీర్ అవుతున్నారా లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతున్నారా? కనిపెట్టడం కదా వాళ్ళు చదవాల్సింది. నేను సరే, నా మాట తెలుసా, తల్లిదండ్రులుగా చీటికి మాటికి మనం కోపపడకండి. ఏం పడకూడదంట? సరిదిద్దాలి, డిసిప్లిన్ చేయాలి, కరెక్ట్ మార్గంలో నడిపించాలి. కానీ ఎలా తెలుసా? వాక్యం ద్వారా. ఎలా చెప్పండి? వాక్యం ద్వారా. ప్రేమ ద్వారా కాదండి, వాక్యం ద్వారా. పిల్లల్ని ఏ విధంగా సరి చేయాలంటే వాక్యం ద్వారా. అంటే వాక్యానుసారంగా మీ యొక్క బ్రతుకుండును గాక. ఒక మాట చెప్పనా, పిల్లలకి చెప్తే అర్థం కాదండి, మనకు ప్రవక్త వాళ్ళకి ఎక్కువ బోధిస్తుంది. మీరు విన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సండే సర్వీస్ జరుగుతుంది, మీ పిల్లలు వచ్చి చర్చ్లో కూర్చోమ్మా సైలెంట్ ఉండమా అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇంటికాడ నువ్వు ఈ యొక్క చర్చ్ యొక్క వాతావరణము వాళ్ళు క్రియేట్ చేస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎవరైనా అర్థమవుతున్నాయా? ఇంటికాడేమో నీకు ఇష్టానుసారం టీవీలు చూస్తూ, ఇష్టానుసారంగా ఫోన్ వాడుకుంటూ, ఇష్టానుసారంగా తిట్టుకుంటూ ప్రేయర్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్.
మీరు ఎప్పుడైనా శామ్ని చర్యని గమనించారా? ప్రార్థన చేతులపై ఎక్కెత్తుతారు, పాటలు పడి నుంచి చప్పట్లు కొడుతూ ఉంటారు. అంటే వారు ఇంట్లో చూస్తున్నారు కాబట్టి అవేవి కొత్తగా కనపడతలేదు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటానండి, దేవుడు కోరుకునేది ఏం తెలుసా? ప్రతి ఒక్క గృహము దేవుని యొక్క మందిరం ఉండును గాక. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధి వాళ్ళు ఎక్కడ అనుభవించాలి తెలుసా? సంఘంలో మాత్రమే కాదండి, మన గృహంలో ఉన్నా సరే. పిల్లలను అమ్మ ప్రార్థన చేసుకుందాం అమ్మ. నేను అంటాను, తల్లిదండ్రులుగా మీరే ప్రార్థన చేయకపోతే పిల్లలుగా వారేం ప్రార్థన చేస్తారండి? ప్రైజ్ ది లార్డ్. సో మార్పు మొదటికి ఎక్కడ రావాలి తెలుసా? తల్లిదండ్రులు రావాలండి. చెప్పండి, తల్లిదండ్రుల్లో నాలో మొదటి మార్పు. నేను బాగాలేకపోయినా పర్లేదు, మా పిల్లలు బాగుండే, లేదు లేదు వాళ్ళకి నచ్చవాలండి, వాళ్ళకి బుర్రకి ఎక్కదండి. మొదటిగా మనం ప్రార్థన చేస్తూ, ఒరే నాన్న నేను ప్రార్థన చేస్తున్నారా, నువ్వు కూడా ప్రార్థన చేయరా. విన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, చాలాసేపు మాట్లాడాను కూడా తల్లిదండ్రుల విషయంలో. ఓకే, ముందుకు వెళ్దాం. కాబా రహా దహాస. ఓకే, హల్లెలూయా. నెక్స్ట్ 5వ వచనం చదువుదామా? దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. హల్లెలూయా. సరే, ఒకసారి 4వ వచనం మరి ఒకసారి చదువుతున్నాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షల్లోను బోధలను వారు పెంచండి. ఏ విధంగా పెంచాలంటే వారిని చెప్పండి. ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ. అంటే ప్రభు ఏ విధంగా పిల్లలను డిసిప్లిన్ చేస్తారో ఆ విధంగా మన పిల్లలను డిసిప్లిన్ చేయాలండి, మొదటిది. రెండోదిగా ప్రభు యొక్క వాక్యంలో వాళ్ళని పెంచాలని. దేనిలో పెంచాలి? దేనిలో పెంచాలి? మీ వాక్యం తెలిస్తేనే కదా వాళ్ళు వాక్యంలో పెంచేది. మీ సండే సర్వీస్ రాకుండా, మిడ్ వీక్ సర్వీస్ రాకుండా నువ్వు వెళ్ళరా అంటే ఎంతవరకు వస్తారు వాళ్ళు? నా యొక్క ప్రార్థన, నేను ఇస్తున్న ప్రవచనము కుటుంబంగా మీరందరూ సంఘంలో కనబడుదురు గాక. కుటుంబంగా మీరు ప్రార్థన చేయుదురు గాక. కుటుంబంగా మీరు ఆరాధన చేయుదురు గాక. కుటుంబంగా మీరు పరిచర్య చేయుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఇప్పటికీ మీ తల్లిదండ్రులు రాకపోతే చర్చికి, ఈ పార్టీకి మీరు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలండి. హల్లెలూయా. తల్లిదండ్రులు వస్తూ పిల్లలు సంఘంలో కనపడకపోతే తల్లిదండ్రులు ఈ పార్టీకి మీరు కన్నీటితో మీ కన్నీళ్ళని ఆరిపోవాలండి. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా అర్థమవుతుందా? ఆర్ యు ఎక్స్ప్లెయినింగ్ టు హిమ్? ఓకే, ఇప్పుడు 5వ వచనం ఏమేం చెప్తాను? దాసుల గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికి మెసేజ్? దాసులు అని చెప్పండి. ఎవరండి దాసులు ఇక్కడ? హలో, నేను చెప్పనా? కబహస్సోహోనమా అంది. దేవుని యొక్క రాజ్యంలో ఎవరు గొప్పవారు అవుతారు తెలుసా? ఎవరైతే ఈ యొక్క దాస్యపు మనసును కలిగి ఉంటారో వారు హెచ్చింపబడతారండి. ఎవరైతే బాస్ లాగా బిహేవియర్ కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కిందే ఉంటారండి. ఎవరైతే తగ్గింపు మనసు కలిగి ఉంటారో వాళ్ళు హెచ్చింపబడతారండి. ఎవరైనా నా మాట అర్థమవుతున్నాయా? దేవుడు ఇచ్చిన అధికారము మనము ఇతరుల మీద ఏ విధంగా చూపించాలంటే ఏదో వారి మీద నాయకత్వం చేస్తున్నట్టుగా కనపడకూడదండి. వారిని కడుతున్నామా లేదని చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, దాసుల గురించి చెప్పిన విషయం తెలుసా? దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. హల్లెలూయా. సో ఇక్కడ మనము ఎక్కడో పని చేస్తూ ఉంటాం కదండి, మరి పని చేసేటప్పుడు మీరు ఎవరి కింద పని చేస్తున్నారు, ఎవరికి పరిచర్య చేస్తున్నారు అన్నట్టుగా మనం పని చేయాలంటే దేవునికి పరిచర్య చేస్తున్నాము అన్నట్టుగా మనం ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా అర్థమవుతుందా? దాని అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎలా ఉంటుందండి సార్, బాస్ ఉన్నప్పుడు ఒకలాగా పని చేస్తారు, బాస్ లేనప్పుడు ఇంకోలాగా పని చేస్తారండి. హలో, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, పాస్టర్ గారు లేని ఇంకోలాగా ఉంటారు. పాస్టర్ వచ్చేసరి పాస్టర్ గారు ఏమన్నా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, అది పాస్టర్ గారు లేనప్పుడు రఖాద ఈలాబాహ. ప్లీజ్ మనం ఎలా ఉండదు తెలుసా? యథార్థమైన హృదయముతో
మన పైన ఉన్న ఈ లోకంలో ఉన్న అధికారులు మనం చూసినా చూడకపోయినా ఈ పరలోకపు యజమానుడు మనం చూస్తున్నాడు, ఆయనకు పరిచర్య చేస్తున్నాము అన్నట్టుగా మనం పరిచర్య చేయలేను. హల్లెలూయా. సో నేను నాకు సాక్ష్యం ద్వారా నీకు మాట చెప్తాను. నేను ఎల్వి ప్రసలో పనిచేశాను, డిటిడిస్లో పనిచేశాను, ఇంకా సూపర్ డైలో పనిచేశాను. ఈ ఎక్కడ పని చేసినా స్వార్థంగా ఎక్కడ పని చేయలేదండి. నేను ఎక్కడ పనిచేసినా ఈ స్థలము నాది, వీరు నా వారు, నా కుటుంబము. అనేక సార్లు నేను జీతం కోసం ఎప్పుడు పనిచేయలేదండి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అనుకునేవారు జీతం కోసం వస్తున్నారని. నెవర్. హల్లెలూయా. ఫ్లిప్కార్ట్లో పనిచేస్తున్నాడు, జీతం కోసం పనిచేయలే, సమాధాన పరిచయం కోసం పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఏదో జీతం ఇస్తున్నారు కదా పని చేయకండి. వీరి జీవితంలో వీరు బాగుండాలి అని పని చేయండి. అప్పుడు అంతా బాగుంటుంది అని మనకి. ఏమైనా అర్థమవుతుందా? ఎలా వీళ్ళ డబ్బులు నొక్కేలా చూడకండి, ఎలా నన్ను బట్టి మీరు హెచ్చింపబడాలని మీరు చూడండి. నేను అంటానని నువ్వు బానిసలాగా ఒక దిక్కిన ఉన్నా సరే నమ్మకంగా ఉంటే నేను వారి యొక్క కుమారు యొక్క స్థానం నీకు ఇస్తారండి. ఏమైనా అర్థమైందా? హలో, యోసేపు ఒక బానిసగానే వెళ్ళాడండి. కానీ యథార్థంగా నమ్మకంగా తను పని చేసినప్పుడు ఆ యొక్క ఫరో తర్వాత ఫరోలాగా దేవుడు యోసేపుని చేశాడండి. హల్లెలూయా. నా మాటలు ఎవరు అర్థమవుతున్నాయా? ఓకే. దాసులారా యథార్థమైన హృదయం గలవారే, భయముతోను వణుకుతోను క్రీస్తుని వలె శరీర విషమి యజమానులైన వారి విధిలో ఉండండి. నెక్స్ట్ వర్స్. నెక్స్ట్, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. ఎవరు దాసులమంట? మనం అందరము ఎవరు దాసులమండి? సరే, క్రీస్తు దాసులు అంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దాసులము, మరి సంఘం యొక్క దాసులము అండి. వింటున్నారా? క్రీస్తు అంటే సంఘము మరియు యేసు ప్రభువారు. అంటే మనం ఎవరి యొక్క దాసులం అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దాసులము. ఇంకోటి దేవుని యొక్క సంఘం యొక్క దాసులం అండి. జోనతన్ ఎప్పుడు చర్చ్లో ఉంటావేంట్రా, ఇంక వేరే పని పాటలేదా, ఇంటికి రావా? అప్పుడు అనాలి, అమ్మా గ్రేసమ్మ గారు కన్నాగారు వింటున్నారా? అమ్మా నేను క్రీస్తు యొక్క దాసుడను అంటే సంఘానికి నేను దాసుడని చెప్పాలి. ప్రైజ్ లో ఎవరికి అర్థమవుతుంది నా మాటలు? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, మనుషులకు సంతోష పెట్టువారు కాక. ఎవరికి సంతోష పెట్టువారు కాక? నేను ఏం చేసినా పాస్టర్ గారు మనుషుల కోసం చేస్తలేదండి. హలో, ఒక మాట చెప్పిన ఇక్కడ, పాస్టర్ గారు నేనేం మీకోసం చర్చకు రావట్లేదండి. అక్కడ మనుషుల గురించి మాట్లాడతాం, మా గురించి మాట్లాడలేదు. మేము దైవములండి, మనందరం దైవములండి. అంటే నువ్వు ఎవరిని సంతోష పెట్టే విధంగా నీ జీవితం ఉండాలి తెలుసా? క్రీస్తుకు సంతోషం కలిగే విధంగా నీ జీవితం ఉండాలి. క్రీస్తు అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభువారు, సంఘము. అంటే నువ్వు సంఘమునకు సంతోషము కలిగే విధంగా నా యొక్క జీవితం ఉండను గాక. ఏమో అర్థమైందా? మనుషులు కాదండి, నేను మనుషుల నుంచి మాట్లాడతలే. ఇప్పుడు లోకంలో ఉన్న వారికి నువ్వు ఏం చేసినా నచ్చుతుందో నచ్చదో మనకు అంత అనవసరం. కానీ నన్ను బట్టి సంఘస్థులు సంతోషంగా ఉంటారా? నన్ను బట్టి ఈ యొక్క సంఘ కాపరి సంతోషంగా ఉంటాడా? నన్ను బట్టి ఈ యొక్క ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు సంతోషంగా ఉంటాడా అన్నట్టుగా మన జీవితం ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుము. దేవుని చిత్తాన్ని ఏ విధంగా మనం జరిగించాలంట? ఏమండి, నేను కష్టపడి నువ్వు చేసిన దానికి ఏ ప్రతిఫలం ఉండదండి. హలో, కష్టపడి చేసిన దానికంటే నా మాటకి అర్థం ఏంటంటే ఇష్టం లేకుండా నువ్వు ఏది చేసినా అది నీకు ఆశీర్వాదం ఉండదండి. అంటే ఇలా అనొచ్చు, పాస్టర్ గారు మరి చర్చికి రావాలని ఇష్టం లేదండి, మరి ఎలా దీనికి కూడా అలా తీసుకోవాలా? నీ ఇష్టం నా ఇష్టం కాదండి. ప్రభు ఇష్టానుసారంగా మనము బ్రతుకుతున్నామా లేదా అని మనం చూసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనపూర్వకంగా అంటే దేవుడు సంఘంకి వచ్చేటప్పుడు నీకు ఇష్టం లేదేమో, కానీ నువ్వేం చేయాలి? నీ అయిష్టాన్ని పక్కన పెట్టి ఇష్టపడాలని. ప్రైజ్ ది లార్డ్. మనపూర్వకంగా జరిగించు. నెక్స్ట్ వర్స్. నెక్స్ట్, మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. హల్లెలూయా. అంటే మనము పని చేస్తున్నప్పుడు ఎవరికి పని చేస్తున్నా అన్నట్టుగా చేయాలంట. ఓకే, నెక్స్ట్ వర్స్ చూడండి. 8వ, దాసుడైనను స్వతంత్రుడైనను
మీలో ప్రతి వాడును ఏ సత్కార్యం చేయునో దాని ఫలము ఎవరి వల్ల పొందునని. మీకు ప్రమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? మీ ప్రమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? నేను అంటాను, నువ్వు బందీగా ఉన్నావా లేకపోతే స్వేచ్ఛగా ఉన్నావా? నువ్వు చేసిన ప్రతి దానికి ఫలము ఎవరిచ్చువారంటే ప్రభు ఇచ్చువాడు అనేవాడి. హల్లెలూయా, దేవుని స్తోత్రం అని. అక్కడ సంగమం లేదండి. ఎవరు అర్థమైందా? దేవుని స్తోత్రం అని మీకు బాస్ అని అక్కడ లేదండి. హల్లెలూయా. సో ఎప్పుడైతే మన యథార్థ మనసుతో ఇష్టపూర్వకంగా మనం ఎప్పుడైతే పని చేస్తామో ఆ పని యొక్క ప్రతిఫలము మనకి ఎవరిస్తారంటే ప్రభువారు ఇస్తారండి. రహస్యమందు నువ్వు చేస్తున్నవన్నీ బహిరంగంగా ప్రభువారు నీకు ఒక ఆశీర్వాదం ఇచ్చును గాక. ఎవరికి అర్థమైందండి? కొన్నిసార్లు దేవుని కోసము సంఘం కోసము కష్టపడుతూ ఉంటావు, కన్నీరు విడుస్తూ ఉంటావు, ఎవరని చూస్తలేదో అనుకుంటావు. లేదమ్మా, నా ప్రభు నేను చూస్తున్నారండి, తగిన కాలం అనేది ఫలం ఇచ్చి వాడై ఉన్నాడండి. హల్లెలూయా. లేదంటే నీకు బాస్ రికగ్నైజ్ చేసినా రికగ్నైజ్ చేయకపోయినా నా ప్రభు వారిని నేను రికగ్నైజ్ చేసి పైకి హెచ్చించి వాడుగా ఉన్నాడండి. హల్లెలూయా. ఓకే, గో విత్ ది నెక్స్ట్ వర్స్. ఓకే, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బానిసవైనా యజమానుడైనా నీకు నాకు యజమానుడు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడండి చెప్పండి? పరలోకమందు ఉన్నాడని చెప్పండి. ఓకే, నెక్స్ట్ వర్స్ చూడండి. ఆయనకు ఏం లేదంట. సరే, ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్న ఒక ప్రశ్న, మీకంటూ పక్షపాతం ఉందా అండి? బాబు నేను కొన్ని చెప్పలేనండి. ఒకళ్ళు పక్షపాతం అంటే పక్షం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. నో పార్షియాలిటీ. ఎవరైనా చిన్న చిన్న పిల్లలు మంచిగా డ్రెస్ వేసుకొచ్చారు అనుకోండి, బుజ్జి కొన్నో కొండినో ఎత్తుకుని తిరుగుతూ ఉంటారు. ఓకే, అది రోడ్డు మీద వెళ్తున్న పిల్లడు చీముడు ముక్కు వేసుకొని చినిపోయిన బట్టలు వేసుకొచ్చి అంకుల్ అని మీదకి వచ్చి చిచ్చి దూరం తండ్రిని నేను చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటానండి, వారి యొక్క ఆస్తిని బట్టో, వారి యొక్క వస్త్రధారణను బట్టో, వారి యొక్క చదువును బట్టో నువ్వు వారిని ప్రేమించకూడదండి. నీళ్ళలో దేవుడు పెట్టిన ప్రేమను బట్టి వారిని ప్రేమించాలి. యూనో మన క్రైస్తవ నమ్మే విషయం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు మన పిల్లవాడు. ప్రతి ఒక్క పిల్లవాడు ఎవరి పిల్లవాడు అంట? ఎవరి పిల్లవాడు అండి? మీ ఆస్తుల భాగము ఈ లోకంలో పిల్లలను మీరు ఇచ్చేది కాక. ఎవరు గట్టిగా అవనంటలేదే? ఓకే, హల్లెలూయా. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. కొంతమంది ఏ విధంగా పెత్తనం చేస్తారు సార్? నేను యజమానితో మాట్లాడుతున్నానా? హలో, నేను యజమానితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాను మీ అందరితో. నేను అంటానండి, మీ కింద ఎవరైతే పని చేస్తున్నారో వారి మీద మీరు బెదిరించే వారిగా మీరు ఉండకండి. పని చేయి అంటున్నాడు. ఓకే, సరే, నేను ఈ విషయంలో ఒక ఆయన గురించి చెప్తాను అనుకున్నాను. కెన్ యు జస్ట్ స్కూల్ ద పిక్చర్ ఆఫ్ పాస్టర్ ప్రవీణ్. ఒకసారి తీయండి అమ్మాయి. ఓకే, ఐ హావ్ మోర్ 15 minutes. ఓకే, తీసారా? ఓకే, ఎంతమందికి ఈ దైవ గురించి మీరు వింటా ఉన్నారు? విన్నారా? ఏమైందండి? ఏమండి? కొంతమంది చంపేస్తారు అంటున్నారు, కొంతమంది చనిపోయారు అంటున్నారు. సో ఇంకా రిపోర్ట్స్ ప్రకారంగా అయితే ఏమైందో అది బయటికి రావట్లేదు. కానీ క్రైస్తవులకు ఉన్న మనము తెలుసుకున్న విషయం ఏంటంటే దైవజన పాస్టర్ ప్రవీణ్ గారండి, మన యొక్క తెలంగాణకి చెందిన వ్యక్తే. సో రీసెంట్గా తను ఆంధ్రాకి పరిచయం చేయడానికి వెళ్తున్నప్పుడు ఏమైందంటే కొంతమంది చంపేశారు అన్నట్టుగా క్రైస్తవులు నమ్ముతున్నారు. సో ఏదైనప్పటికీ నేను దైవజన గురించి ఒక విషయం చెప్తాను. ఏంటో తెలుసా?
తనకంటూ 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా నడుస్తుంది సార్? లంచ్ టైంలో యజమాడు మొదలుకొని సెక్యూరిటీ వర్క్ కూడా అందరు కలిసి భోజనం చేస్తారంట. విన్నారా? రెండోది, వీళ్ళకి పిఎఫ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళందరికీ సమానత్వంగా వెళ్తాయంట. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అయ్యగారు చెప్పే విషయం ఏంటో తెలుసా? నేను కనపడుతూ చేస్తున్న పరిచర్య కేవలము 10% వరకు మాత్రమే, 90% వరకు నా పరిచర్య తెలుసా నా యొక్క జీవితం అని చెప్పారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో అటువంటి గొప్ప దైవజనులను సంఘము కోల్పోవడము అది ఎవరు భర్తీ చేయలేని స్థానం అండి. సో దేవుని కృపను బట్టి నాకు బ్రదర్ జానథన్కి అవకాశం కలిగింది. ఆ యొక్క భూస్థాపన కార్యంలో మేము పాల్గొనడానికి. ఐ బిలీవ్ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ వాట్ వి హ్యావ్. హల్లెలూయా. సో ఐ టాక్ మోర్ అబౌట్ దిస్. అసలు ఎందుకు క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, ఎందుకు క్రైస్తవులు చనిపోతున్నారు? దానికి ఒక ఆశ చెప్పనా? మనం ప్రార్థన చేయక అందరూ మాట్లాడలేదు. ఏమన్నా నువ్వు చేసావు అంటే చాలా ఈజీ అండి. నేను ప్రార్థన చేయలేదు కనుక ఇలా దైవజనులు చంపబడుతున్నారు. నేను ప్రార్థన చేయడం లేదు కనుక ఇలా క్రైస్తవులు హింస కూడా వెళ్తున్నారు. ఓకే, నేను ఫ్రమ్ ద బైబిల్ చెప్తానండి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఏంటంటే, అపోస్తుడైన యాకోబును చెరసాల వేసి హేరోదు రాజు ఏం చేశాడంటే చంపేశాడు. దాని తర్వాత కూడా అపోస్తున్న పేతుని చంపేయాలని చెరసాలు వేశారు. అప్పుడు సంఘంకి అర్థమైంది. ఏమర్థమైంది తెలుసా? మేము మౌనంగా ఉంటే సాతాను రెచ్చిపోతాడు, మేము ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తానండి. ప్రార్థన చేసిన ఏమైపోయింది తెలుసా? పేతుకు నిరీక్షణ లేదని బయటకు వస్తాడనేసి ఆయన వయసు అయిపోయింది. రెస్ట్ తీసుకుంటా ఉండే బాబు నీకు విడుదల కలిగిందని చెప్పారు. నేనేమన్నా తెలుసా? కొంతమంది దేవుని చేత పిలువబడతారని హతసాక్షులు అవడానికి, కానీ అందరూ హతసాక్షులు అవడానికి దేవుడు పిలవలేదండి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? సో మొదటిగా వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అన్నాం కన్నా మనం ఏం చెప్తాం సార్? మేము సరిగ్గా ప్రార్థన చేయలేదని మనల్ని మనం నిందేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచిద్దామా? నిజంగా నేను చేసి అంత ప్రార్థన చేస్తున్నట్లయితే ఇలా జరిగేదా? ఇప్పుడు ప్రభువు మీలో ఉన్నారు కదా సార్. సరే, సో విల్ ప్రే ఫర్ ద ఫ్యామిలీ. దైవజనుల యొక్క కుటుంబం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాము. దైవజనులు చేసిన ఒక పరిచయ నిమిత్తము మనం ప్రార్థన చేద్దాము. సో నేను ప్రవచిస్తున్నానండి. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? వాళ్ళు ఒక్క పాస్టర్ ప్రవీణ్ గారిని చంపేశారేమో, కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? దైవజనులు కెన్ ఇమాజిన్ ఇట్స్ బీయింగ్ టాట్ ఇన్ ద క్రైస్ట్ ఎంబసీ. ఐఎమ్ టాకింగ్ ఓ పాస్టర్ ప్రవీణ్. నేను అంటానండి, పాస్టర్ ప్రవీణ్ గారిని ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన మెసేజ్ అంతా వెళ్ళదేమో, ఆయన చనిపోయిన తర్వాత మెసేజ్ వైల్డ్ ఫెలో అంటుకుంటుందండి. అనేక మంది దైవజనులు పాస్టర్ ప్రవీణ్ లాంటి వారు లేపబడుదురు కాక, మనలోని యాక్టివిస్ట్ లేపబడుదురు కాక, మనలోని అపోజలిస్టిక్స్ లేపబడుదురు కాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూసారు ఏమైపోయింది? ఎక్కడ చూసినా, యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఫేస్బుక్ పాస్టర్ ప్రవీణ్. హల్లెలూయా. నేను అంటాను కొన్నిసార్లు ఇలా సంఘం హింసింపబడ్డాము, ఇది ఇంకా ఏం చేస్తుంది తెలుసా? మనలో ఉద్యోగం రెగ్యులర్ చేస్తుందండి. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో వి స్టిక్ విత్ ద వర్డ్. ఓకే, ఎన్నో వర్షం చదువుతామండి? ఓకే, సో ఐ హ్యావ్ మోర్ 15 minutes, I think so. చదవమా? యజమానులారా. ఓకే ఓకే ఓకే, అందరూ చదువు. ఏమో గ్రేసం గారు మన చర్చలో ఉన్నారా? 9 రెడీ? 1 2 3 గో. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఓకే, 10th verse. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుల యుండి. హల్లెలూయా. సే హల్లెలూయా. ఓకే, 11వ వచనం. 11. ఇప్పటి నుంచి మనము కొంచెం ఫోకస్ చేద్దాము. అందరు విందాము, అందరూ చూద్దాము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు
సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఏం ధరించుకోవాలంట? యుద్ధ భూమిలో సర్వాంగ కవచమును ధరించుకోకపోతే ఏమవుతుందండి? హలో, గాయపడతారు. ఏమవుతారు? గాయపడడం పక్కన పెట్టుకోవాల్సిన ప్రాణాలు పోతాయి. అంతేనా? ఎప్పుడు మీరు యుద్ధాలు చూసారా? కొన్ని యుద్ధాలు చూడలేదేమో. సినిమాల్లో యుద్ధాలు చూసారా? ఈ యుద్ధాలు చూసి హీరో మాత్రం ఏం వేసుకొని వెళ్తూ ఉంటాడు, అలా కనపడుతూ ఉంటారు. కానీ నిజమైన యుద్ధంలో ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, పాతకాలంలో ఒక కిరీటం పెట్టుకునేవారు. ఇంకొక కెన్ యూ జస్ట్ డ్రాగ్ ద పిక్చర్ లేవే కెన్ జస్ట్ డ్రాగ్ ద పిక్చర్ ఆఫ్ ద వారియర్ విత్ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్. ఎఫిషియన్స్ 6 ప్రకారంగా చూడండి. మీరు అపవాది తంత్రము ఎదిరించుటకును శక్తిమంతులకున్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. ఎవరిచ్చి సర్వాంగ కవచం అంట? హలో, ఎవరిచ్చే కవచం అంట? మనుషులు ఇచ్చే కవచం ధరించుకుంటే అది ఏమైపోతుంది తెలుసా? టెంపరీ అని చెప్పండి. హలో, అది దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుంటే ఎలా ఉంటుందని ఐ బిలీవ్ నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఈ వర్స్ చదివినప్పుడు నేను ఒక పిక్చర్ చూసానండి. ఓ మై గుడ్నెస్ అనిపించింది. దేవుని యొక్క సర్వాంగ కవచములు. ఎవరి యొక్క సర్వాంగ కవచములు అంటే దేవుడు తను ధరించుకున్న లేదా దేవుడి చేత వచ్చిన సర్వాంగ కవచం ధరించుకుంటే నువ్వు అపవాదికి ఎలా కనపడుతుందో తెలుసా? ఎంతమంది క్రికెట్ చూస్తారండి? టీవీలో చూసినా క్రికెట్ ఒకలాగా ఉంటుంది, స్టేడియంలోకి వెళ్ళి క్రికెట్ చూస్తే ఇంకోలాగా ఉంటుంది. నువ్వు స్టేడియంలోకి వెళ్ళి కూర్చొని చూసావు అనుకో, ఇక్కడ చూసి విరాట్ కోహ్లీ అనుకుంటావు. ఆడికి వెళ్ళి నువ్వు గుర్తుపట్టాలంటే వాళ్ళ జెర్సీ చూసి వాళ్ళ నంబర్ చూసి విరాట్ కోహ్లీ అక్కడ అంటావు. అంతేనా? దూరం ఉండేటువంటి రికగ్నైజ్ చేయలేం. కానీ వాళ్ళ జెర్సీ నంబర్ బట్టి, ఆ హెయిర్ స్టైల్ని బట్టి మనం ఏం కనబెడతాము, వీళ్ళు పలానా క్రికెట్ ప్లేయర్ అని గుర్తుపడతాం. ఓకేనా? ఇప్పుడు రండి, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సర్వాంగ కవచం ధరించుకుంటావో సాతానుకి ఎలా కనపడుతుందో తెలుసా? దేవుళ్ళ కనపడుతుంది. హలో, మీరు చూసారు అక్కడ ఇప్పుడు లోపల ఉన్నది ఎవరని మనం గుర్తుపడతామండి. ఇప్పుడు ఎఫ్ఎఫ్రాజ్ గారిని అక్కడ పెట్టిన సిస్టర్ ప్రిస్కిల్ గారి దానిలో పెట్టినా కానీ ఎవరైనా చెప్పగలుగుతాం బ్రదర్ ఎఫ్ఎఫ్రాజ్ గారు, సిస్టర్ ప్రిస్కిల్ గారిని గుర్తుపడతామా? నేను అంటానండి, దేవుని యొక్క సర్వాంగ కవచములు మనం ధరించుకున్నప్పుడు మనం సాతాను మనం చూసినప్పుడు దేవునితో యుద్ధంకి వెళ్తున్నా ఆగిపోతారండి. హలో, అనేక సార్లు సాతాను మీ మీదకి రావడానికి కారణం చేస్తా మీ దేవుని యొక్క సర్వాంగ కవచముల చేత మీరు లేకపోవడమే. ప్రైజ్లో అందుకే వాక్యం ఏం చెప్తుంటే సర్వాంగ కవచములను. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు సర్వాంగ కవచం ధరించుకున్నారండి? సరే, నాకు ఎలా తెలుస్తుందండి? హలో, సరే కొంచెం టెన్షన్ చెప్పనా? సరే ఒకసారి సరే గో విత్ నెక్స్ట్ వర్స్. నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సరే, ఏలయనగా మనం పోరాడున్నది ఎవరితో కాదంట? పక్కన తెలియండి, మీతో కాదని చెప్పండి. ఈ యొక్క క్రైస్తవ సంఘానికి ఒక దౌర్భాగ్య స్థితి అయినా తెలుసా? వెళ్ళి మనుషులతో ఫైట్ చేయడం. ఎవరితో ఫైట్ చేయడం? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారిని చంపేశారండి. ఓకేనా? చంపేసినప్పుడు క్రైస్తవులంతా ఎవరి మీద పడుతున్నారు? వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. వీళ్ళు కాదండి. వెనకాల కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి, వెనకాల కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. అది రూట్ ప్రాబ్లం. ఎవరికి అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను చెప్తున్నాను, నేను బయట ఆటోస్ నాపేట అన్నాను. మన వాళ్ళు ఏం చేస్తారు? ఆటో ఆపేశారు. ఎవరు చెప్పిన బట్టి ఆటో ఆపేశారు? ఇప్పుడు ఆటో ఆయన వచ్చి గొడవ పెట్టుకోవాలనుకోండి, ఎవరితో గొడవ పెట్టుకోవాలి? వీళ్ళతో అంటారు ఎందుకు ఆపారా అంటే వీళ్ళు ఏం చెప్తారు? సరే సార్ మేము ఆపాము, కానీ మా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, అందుకే మేము ఆపని చెప్తారు. ఓకేనా? అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడం కారణం కూడా అదేనండి. చాలామంది ఈయన చంపేస్తానని మాట రిలీజ్ చేసినప్పుడు ఆ మాటకి ఒబీడియన్స్ చూపిస్తున్న కొంతమంది ఉన్నారండి. హలో, ఆయన చెప్పే విషయం ఏంటి తెలుసా? ఐ కెనాట్ గెట్ దిస్ అవుట్ ఆఫ్ మై మైండ్. ఆ న్యూస్ విన్నా కానించి ఐ కుడ్ నాట్ థింక్ ఎనీథింగ్ ఓన్లీ అబౌట్ దిస్ పర్సన్ అండి. ఎవరు అర్థమవుతుందా? నాకు వేరే ఆలోచన రావట్లే. హౌ కుడ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ బి కిల్డ్ అండ్ చర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో సైలెంట్?
as though nothing has happened. My goodness, I could not able to digest it till today. Hey, praise Lord. ఓకే, ఏలైనా మనం పోరాడున శరీరంతో కాదు కానీ ఎవరితోనంట? లుక్ ఎట్ ద వర్డ్స్ ఓవర్ దేర్. నేను చెప్తున్నాను, నువ్వు మనుషులతో పోరాడుతున్నావంటే నువ్వు ఇంకా క్రైస్తవ పిల్లవాడిగా ఉన్నాను అంటే ఏం చేసి ఇంకో మన నువ్వు కబహస్స, ఐ కెనాట్ యూజ్ దిస్ వర్డ్, ఇంకా క్రైస్తవ బచ్చగల్లా ఉన్నాను. మనుషులతో ఫైట్ చేస్తామని పాస్టర్ గారు వీళ్ళు వాళ్ళు, ప్లీజ్ ఇది కాదు మనం ఫైట్ చేసిన బ్యాటిల్ మంది. మనం ఎవరితో ఫైట్ చేస్తున్నాం సార్? ప్రధానులతో, అధికారులతోనూ. ప్రస్తుత నేను బేసికల్ లీడర్స్ మీట్లో విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఒక విషయం చెప్తానండి. మన ఫైట్ నేషనల్ ఫైట్ కదా, ఇంటర్నేషనల్ ఫైట్ అని. నువ్వు ఇక్కడ ఇలా వీధిలో కుస్తీ పడతా ఉన్నావు, ఇది కాదని యాక్చువల్గా పిలువబడింది. నేను ఎంతమందికి ఆటిజం గురించి తెలుసా అండి? పిల్లలు చాలా డిఫరెంట్ బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు అందువల్ల ఎప్పుడు చూసారా? మెంటలీ హ్యాండిక్యాప్ ఇవన్నీ ఏంటో తెలుసా? ఇది పెద్ద యుద్ధం అండి. ఇంకో విషయం చెప్పనా, గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్లో పాస్టర్ క్రిస్టియన్ గారు ఆ వీడియో రిలీజ్ చేస్తున్నప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ అన్ని బ్లాక్ చేసిన అయ్యగారిని. ఆ వీడియో ప్లే చేయనివ్వలేదు. మేము చూపిస్తాను మీకు. ఆటిజం ఉంది కదా, అదేంటో తెలుసా? కంప్లీట్స్ మ్యాన్ మేడ్ థింగ్. పిల్లల్ని కొంతమంది చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు కొంచెం సొల్లు కాచుకుంటూ పడుతూ ఉంటారు, భయంగా. మనం వెళ్ళాం కదా హాస్పిటల్కి. రూట్ ఏంటో తెలుసా? వ్యాక్సినేషన్స్. రూట్ ఏంటిదండి? అందుకే పాస్టర్ మొత్తుకుంటూ అంటారు, దయచేసి మీ పిల్లలకి మీరు కానీ వ్యాక్సినేషన్ తీపించుకోకూడదండి, వ్యాక్సినేషన్ తీపించుకోకూడదని చెప్తే ఆ పాస్టర్ గారి డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా? ఒక్క నిమిషం అలాంటి అరుతున్నప్పుడు ఆగమని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నా మాట వింటున్నారా? పోలియో అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు వస్తున్న కోవిడ్ అవ్వచ్చు, ఏ వైరస్ కూడా జనరల్గా ఈ లోకంలోకి రాలేదండి. కంప్లీట్గా ఇది మనుషులు అని చెప్పనండి, దెయ్యాలు మనుషుల ద్వారా ఇలా మనుషులను పాడు చేయడానికి తీసుకొచ్చిన ఈ రోగాలు ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. సో యాజ్ ఎ చర్చ్గా నేను మీకు ముందుగానే చెప్పేస్తున్నానండి, మీ యొక్క భవిష్యత్తు కొరకు సే నో టు వ్యాక్సినేషన్స్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తెలియక వేసేసుకున్నారేమో, ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఏ విషయంలో కూడా మీరు ఎంకరేజ్ చేయకండి. పైగా థ్యాంక్ గాడ్ ఫర్ సిస్టర్ దెబోరా. యూనో ఈ టైంలో ఏం చేస్తారు తెలుసా? ప్రెగ్నెన్సీ టైంలో డిఫరెంట్ వ్యాక్సినేషన్స్ ఇస్తారు. ఎందుకు తెలుసా? ఆ వ్యాక్సినేటెడ్ బేబీ బయటికి రావాలనేసి. నెక్స్ట్ బేబీ రాగానే పొడిచేస్తూ ఉంటారు. దేనికోసం? పిల్లల్ని నాశనం చేయడం కోసం. మీరు అనొచ్చు, పాస్టర్ డాక్టర్స్ తెలీదా? నిజంగా చాలామంది డాక్టర్స్ తెలియదండి. వారు నేర్చుకున్నదే సత్యం అన్నట్టుగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్. వింటున్నారా? సో పేరెంట్స్ అందరికీ నాకు హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, ప్లీజ్ డోంట్ గో ఫర్ వ్యాక్సినేషన్స్. వ్యాక్సినేషన్స్ వేయించుకోకండి, అది ఏదైనా సరే. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎందుకు తెలుసా? ఇది ఇంటర్నేషనల్ బ్యాటిల్ జరుగుతుంది తెలుసా? మీరు బాగా స్టడీ చేస్తే, బాగా మీ బుర్ర ఉపయోగిస్తే పెద్ద డాక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇవ్వరండి. మనమే తెలియకుండా వెళ్ళి ఏది పడితే అది సత్యం అని వెళ్ళేసి మనం చేయించుకుంటూ మన జీవితం మనం నాశనం చేసుకుంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. మీకు కావాలి బోల్డ్ వీడియోస్ నా దగ్గర పంపిస్తాం, మీరు చూడండి. మన చర్చ్ గ్రూప్లో బోల్డ్ వీడియోస్ పెడతాం, మీరు చూడండి. హల్లెలూయా. సే ఎవ్రీ చైల్డ్ ఈజ్ మై చైల్డ్. చూడండి, మనం ఎవరితో పోరాడుతామంటే ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మలతో, సమూహంతో పోరాడుచున్నాము. అంటే ఒక పెద్ద సమూహంతో మనం పోరాడుతున్నాము అండి. ఇప్పుడు చూడండి, నేను ఈ స్టోరీకి చెప్తాను. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయి ఇప్పటికి ఇన్ని రోజులు అయిపోయినా సరే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి రాలేదు? అధికారులతోనూ, ప్రధానులతోనూ, అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మ సమూహంతో పోరాడుచున్నాము. ప్లీజ్, అవర్ లైఫ్ ఈజ్ స్పిరిచువల్ అండి. మన జీవితం ఆత్మీయమైన జీవితం అండి. మనం ఏదో వీళ్ళు కనబడుతున్న ప్రొటెస్ట్ చేస్తే ఆగిపోతుంది, లేదండి. దీనికన్నా బియాండ్గా మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమవ్వాలి? ఫస్ట్ టైం 4 రోజులు మోస్ట్గా మనం చేయాల్సిన పని సార్ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తుంది ఏం చేయాలి?
నోరు తెలిసి సత్యం మాట్లాడాలి. మనం అందరం ఏం తెలిసి మాట్లాడాలి? ఓకే. సో సో లీడర్స్గా చర్చ్గా మీకు చెప్తున్న విషయం ఏంటి తెలుసా? మనం ఫైట్ చేసేది నార్మల్ పీపుల్తో ఫైట్ చేస్తలేదండి మనం. ఓకేనా? మనుషులతో అసలు ఫైట్ చేస్తలేదు. మనం ఎవరితో ఫైట్ చేస్తున్నాం? నువ్వు రికగ్నైజ్ చేసినా రికగ్నైజ్ చేయకపోయినా నేను యుద్ధంలో ఉన్న విషయం మీరు తెలుసుకుంటే యుద్ధం మీరు చేయగలుగుతారండి. యూనో ప్రశాంతమైన వాతావరణంలో మీరు తీసుకోవాల్సింది విశ్రాంతి కాదండి. ఏం చేయలేదు సార్? తర్ఫీదు పొందుకోవాలి. యూ హ్యావ్ టు ట్రైన్ అప్ యువర్ సెల్ఫ్ లైక్ ఎన్ ఆర్మీ. ప్రైజ్ ది లార్డ్. అంత బాగానే ఉంది కదండి, మా ఇంట్లో మేమందరూ సంతోషంగా ఉన్నామండి, ఫినాన్షియల్గా చాలా బాగున్నామండి, సమాధానం అన్న సరిపోదండి. ఇన్ ద టైమ్ ఆఫ్ రెస్ట్ యూ ప్రిపేర్ ఫర్ ద వర్డ్. ఎవరైనా అర్థమైందా? విశ్రాంతి సమయంలో మనం విశ్రాంతి తీసుకోమండి. ఆత్మీయంగా మనం చాలా చురుగ్గా ఉంటాం. అమ్మాయ ఈ రీచ్ అవుట్ వరల్డ్ అయిపోయి హీలింగ్ స్టీమ్ రెస్ట్ తీసుకుంటా. నో రెస్ట్ ఫర్ అస్. నువ్వు రెస్ట్ తీసుకుంటే చాలా మంది రెస్ట్ ఆఫ్ పీస్లోకి వెళ్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా మీరు విన్నారా సాధన వచ్చి అమ్మాయ కరుణాకర్ అంకుల్ మేము ప్రయాసపడి అలిసిపోయాడు, కాస్త రెస్ట్ తీసుకుంటానని వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తూ ఉంటున్నాడు. ఎందుకు తెలుసా? యూ నో వై సాటన్ ఆల్వేస్ కమ్స్ టు యూ. ఈజ్ యువర్ ఫూల్ ఫ్రమ్ ద బిగినింగ్. వాడు వెర్రివాడు అండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. అందుచేతనే మీరు ఆపదిన మందు వాని ఎదిరించు. ఏ దినమంట? సే ఈవిల్ డే. ప్రతిరోజు ఈవిల్ డే కాకపోవచ్చు అండి, కానీ ఒక్కనొక రోజు వస్తుంది ఈవిల్ డే అనేది. అంటే నువ్వు మంచిగా సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటావు, అప్పుడు బ్రేకింగ్ న్యూస్లు వింటూ ఉంటావు. సో ఎంతమంది తెలుసా అండి ఈ కొద్ది రోజుల క్రితం భూకంపం వచ్చిందనేసి? ఎక్కడ వచ్చిందండి? ప్రార్థన చేశారా? ఎక్కడో కదండి, అది ఎక్కడ వరకు పాకింది తెలుసా? ఎక్కడ వరకు పాకింది? హలో, ఢిల్లీ వరకు అంటున్నారు కొంతమంది, అక్కడ కూడా సాగిపోతాం అనుకుంటున్నారా? నువ్వు నేను మెలుకోకుండా ప్రార్థన చేయకపోతే మన చుట్టుపక్కల కూడా జరిగే అవకాశం చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మణిపూర్లో జరిగిన సంఘటన ఎంతమంది తెలుసండి? ఏమైపోయింది అక్కడ? ఎంత బోగస్ తెలుసా? చంపేసినామో క్రైస్తవుల్ని, కానీ పేరుకి మనకి ఏ విధంగా చూపించారు తెలుసా? ఈతగా కొట్టుకుని చచ్చిపోతున్నారు. నో, ఇట్స్ కంప్లీట్లీ మిస్డ్రివెన్ బై ఆల్ ద మీడియా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో జరుగుతుంది అనుకున్నాం. ఆ దైవజనులు వచ్చి చెప్పిన విషయం ఏం చేస్తా? పాస్టర్ విజయప్రసాద్ గారితో ఇంకెవరితో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ గారు చెప్పిన విషయం ఏం చేస్తా? మన తెలుగు రాష్ట్రాల మీద కూడా ఇటువంటి జరిగే అవకాశం ఉంది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి చెప్పారు దైవజనులు. ఆ దైవజనులు ఈరోజు లేకుండా పోయారండి. ఎక్కడో జరిగింది కానీ మీరు కూల్గా ఉండకూడదండి. ఎక్కడ జరిగినా నా వారే అన్నట్టుగా మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని భయపెడతలేదండి, అది ఈవిల్ డేకి మేము ప్రిపేర్ చేస్తున్నాను. నేను మన అందరి ఈ వాడుక నమ్ముతాం రేపు అన్న రోజు ఇంకా బాగుంటుందని. అది ఎప్పుడు బాగుంటుంది తెలుసా? నీవు క్రీస్తులోనే ఉంటేనే బాగుంటుందని. క్రీస్తుల్లో లేకుండా, వాక్యం మనలో లేకుండా ఉంటే ఎలా అయిపోతుంది తెలుసా? ఒక మృగంలాగా మారిపోతాం మనం. ఎవరికి అర్థమైందన్నమాట? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ అందరూ శుభవార్త చెప్తున్నాను. దేవుని వాక్యం మీలో సజీవమై ఉన్నదండి. లోకంలో ఉన్న వాడి కన్నా మీలో ఉన్నాడు గొప్పవాడండి. ఆధిపత్యం మనదే, కానీ ఎప్పుడు నువ్వు వాక్యంతో ఉంటే ఆధిపత్యంలో ఉంటావండి. వాక్యంలో లేకపోతే బలహీనుడుగా మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. సే ఐ యామ్ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. నేను దేవుని కృపలో బలంగా ఉన్నాను. ఓకే, దట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, we can go with the scripture. Okay, next verse. 18th verse. Okay, మరియు ఏ వర్స్? బ్యాక్వర్డ్స్. ఇంకా వెళ్ళాను ఇంకా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అందరికి నేను. ఒక నిమిషం. Oh my goodness, what's the time now? Okay, so I'll continue the message.
ఈ యొక్క వెనస్డే రోజు నేను మెసేజ్ మీకు కంటిన్యూ చేస్తాను. ఓకేనా? నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ us టు స్టాండ్. So get ready with the prayer of resting group, Pastor sir. Okay, praise the Lord. So దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచములు మనం ధరించుకొని మనము మనకి కనపడని యొక్క ఆత్మలతో మనం పోరాడదామండి. విజయాన్ని సాధించడం కాదండి, ప్రభువు ఇచ్చిన విజయాన్ని నిలుపుకోవడానికి. ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఓకే, దట్స్ గుడ్. సో ఈ వాక్యం వింటున్న మీరు ఇంకా ఎవరైనా సరే దేవుని యొక్క జీవం పొందుకోలేదు, దేవుని యొక్క ఆత్మ పొందుకోలేదు అంటే నేను మీతో మాట్లాడుచున్నాను. సో ఇక్కడ ఉన్న వారైనా ఆన్లైన్లో వీచేస్తున్న వారైనా యేసు ప్రభు వారు మీకు సొంత రక్షకునిగా ప్రభువుగా మీరు అంగీకరించలేదేమో, నా తర్వాత ఈ మాటలు మీరు చెప్పండి, మీరు దేవుని యొక్క జీవం పొందుకుంటారు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేసావని హృదయపూర్వకముగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. ఆమేన్. సో ఈ మాటలు చెప్పిన నువ్వు దేవునికి జీవం పొందుకున్నావు. ఓకేనా? ఓకే, సో మనకు ఆఫరింగ్స్ మనం తీసుకుందామండి. మన యొక్క దశం భాగము, మన యొక్క జనరల్ ఆఫరింగ్, ఈరోజు ప్లస్ మన యొక్క పార్ట్నర్షిప్ మనం ఇద్దామండి.